జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఆశీర్వదించాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బ్రాహ్మణులకు మంత్రి పదవుల్లో అవకాశం ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఐటీ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిందన్నారు. తనను ఆశీర్వదించినట్టే నవీన్ యాదవ్కు అంతా అండగా నిలవాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మీరు ఒకసారి ఆలోచన, ప్రభుత్వంలో ఇంకా 3 సంవత్సరాల కాలం పాటు మళ్ళా ఎన్నికలు వచ్చే ముందు మళ్ళా దేవుడు మరి ఆశీస్సులతో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఉంటాం. మరి 3 సంవత్సరాలు మా మాటపై నమ్మకం పెట్టుకొని మీరందరూ కూడా నవీన్ కుమార్ యాదవ్కు ఆశీర్వదించి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను స్థానికంగా ప్రభాకర్ రావు గారికి, చంద్రశేఖర్ గారికి, వారికి ఇంకా ఎక్కడున్న వారిని పిలవండి, బయట ఉన్న వాళ్ళని చేస్తే పెద్ద మీటింగ్ చేయొచ్చు. కానీ మీ అందరికీ అప్పీల్ చేయడానికి నేను ఒక ప్రస్తావన అందరికీ తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా నన్నే ఆశీర్వదిస్తున్నారని అనుకుని ఈరోజు వారిని కూడా రమ్మని చెప్పాము. కానీ ముఖ్యమంత్రి గారి రోడ్ షో ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తూ ఉన్న తరుణంలో వారు రాలేకపోయారు. తప్పకుండా ఈరోజు నేను వారు గెలిచిన తర్వాత నేనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసే కార్యక్రమం చేస్తా. మీరు తప్పకుండా రేపు రాబోయే కాలంలో మీ ప్రాంతానికి సంబంధించి కానీ ఇక్కడ ఎవరైతే యువకులు మరి రాజకీయాల్లో ఉత్సాహం ఉన్నవారు వారు ముందుకొచ్చి మరి లీడర్షిప్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే తప్ప మన ఉనికి కానీ, అదేవిధంగా మనకు సంబంధించిన సమస్యల విషయంలో పెద్దలు చెప్పినట్టు ఒక గొంతు వినిపించే కార్యక్రమం చేస్తే తప్ప మనకు కొద్దిగా ఇబ్బంది అయ్యే ప్రమాదం